హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బంగారం కొనాలని చెప్పి ఉన్నది అదే మన దగ్గర ఉన్న బంగారము మనం కొన్న బంగారము రెండు పోగొట్టుకుంటున్నామండి. చాలామంది చాలా చెప్తారండి, కానీ మన పరిస్థితి మనకు తెలుసండి. మనం ఎంతవరకు సేవింగ్స్ చేయగలము, ఎంత డబ్బు మన దగ్గర ఉన్నది, మనం తిరిగి మళ్ళీ బంగారం కొంటే మళ్ళీ దాన్ని సంపాదించుకోగలమా అన్నది మనకు మాత్రమే తెలుసు. ఎవరి పరిస్థితి వాళ్ళకే తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పేసి చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బంగారం కొనాలి అని ఆశ అందరికీ ఉంటుందండి. సో కొన్నామంటే, ఒకవేళ చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా కొన్నామంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఒక 4 తప్పులు మనం చేయడం వలన ఉన్న బంగారాన్ని కొన్న బంగారాన్ని రెండింటిని మనం పోగొట్టుకుంటున్నామండి. అవి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయమని అయితే నేను అడగనండి. చాలా మనీ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. అందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరు షేర్ చేయలేకపోయినా కనీసం ఒక లైక్ అయినా చేయండి. లైక్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బంగారం కొనాలనే ఆశతో ఉన్నది కొన్నది రెండు పోగొట్టుకున్నాను అని చెప్పడం ఇంకా చాలా మేలండి. మన ఆదాయం ఎంత, మన సేవింగ్స్ ఎంత, మన ఆదాయం ఎంత, మన సేవింగ్స్ ఎంత, ఎవరు ఎన్ని చెప్పినా కానీ మన గురించి మనకే తెలుసు. మన ఫ్యామిలీ గురించి ఎంత ఖర్చులు ఉన్నాయి, ఎంత జీతం వస్తుంది, ఎన్ని సేవింగ్స్ చేస్తున్నాం చెప్పడం చాలా ఈజీ అండి. సేవింగ్స్ చేయడం చాలా కష్టము. సంపాదించడం కన్నా సేవింగ్స్ చేయడం ఇంకా కష్టం అండి. ఎలా అంటే, సంపాదించడం అంటే ఒక నెలంతా కష్టపడి ఏదో విధంగా సంపాదిస్తాం, కానీ వాటిని సేవింగ్స్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందండి మనం సేవింగ్స్ చేయడము. బంగారం కొనాలి అని చెప్పేసి ఒక 4 తప్పులైతే మనం చేస్తామండి. అవి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో చెబుతాను, చూడండి. మొదటిది వచ్చేసి, బ్యాంక్లో మన దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ని డిపాజిట్ చేసి, ఇది అందరూ చెప్తున్నారు, నేను కూడా చెప్పానండి. బ్యాంక్లో మన దగ్గర ఉన్న గోల్డ్ని డిపాజిట్ చేసి, అదేనండి తాకట్టు పెట్టి మనము డబ్బులు తెచ్చుకున్న డబ్బులతో మనము గోల్డ్ కొంటాం. మన దగ్గర ఎంతో కొంత గోల్డ్ ఉంటుంది కదండి. ఒక 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు లేదా 5 గ్రామ్స్ ఇలా గోల్డ్ ఉంటుంది కదా. ఈ గోల్డ్ని మనము బ్యాంక్లో తాకట్టు పెడతాం. తాకట్టు పెట్టినందుకు 75 to 90% వడ్డీ అయితే మనకు ఉంటుంది. అంటే 75 పైసల నుంచి 90 పైసల వరకు వడ్డీ అయితే మనకు ఉంటుంది. సో చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బంగారం కొనాలి, లేదంటే మన దగ్గర ఉన్న గోల్డ్తో బంగారం కొనాలి అంటే మన గురించి మనకు పక్కాగా ఒక క్లారిటీ ఉండాలండి. మనం దీన్ని కట్టగలము, వడ్డీ కట్టగలము, ప్రతి నెల ఈఎంఐ కట్టగలము, లేదంటే 6 monthsకి ఒకసారి ఇయర్లీ వన్స్ మేము కట్టగలము అంటేనే మన దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాంకులో తాకట్టు పెట్టాలండి. అలా చేయకపోతే మాత్రం మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ గోల్డ్ మనం బ్యాంక్లో తాకట్టు పెట్టామంటే, ఈ తాకట్టు పెట్టినందుకు వడ్డీ ప్లస్ అసలు మనం ప్రతి నెల కట్టకపోతే ఈ మనం కొన్న బంగారాన్ని మళ్ళీ మనము అమ్మేసి మళ్ళీ ఇది కట్టాల్సి వస్తుందండి. సో అలా కాకుండా మనకు పక్కాగా క్లారిటీగా మనం కట్టగలము అంటేనే మన దగ్గర ఉన్న పాత బంగారాన్ని డిపాజిట్ చేసి మీరు కొత్త గోల్డ్ కొనండి. మనకు కొంచెం మేలుగా ఉంటుంది. మేము కట్టలేము అన్న పరిస్థితిలో మాత్రం దీన్ని అయితే చేయొద్దు దయచేసి. ఈ తప్పు చేస్తే మాత్రం మన దగ్గర ఉన్న పాత బంగారం గోల్డ్ బ్యాంకులో తాకట్టు పెడితే అది పోతుంది. మనం కొన్న కొత్త బంగారం అది విడిపించుకోలేక దీన్ని మళ్ళీ తాకట్టు పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి మీకు స్తోమత ఉంటేనే, మీరు కట్టగలమనే ధైర్యం ఉంటేనే మాత్రమే ఇది చేయండి. అందరు చెప్తున్నారు కదా నేను చేద్దాంలేని మాత్రం చేయొద్దు.
ఇంకా రెండవది వచ్చేసి పర్సనల్ లోన్ అండి. పర్సనల్ లోన్ తీసుకొని గోల్డ్ అయితే అస్సలు కొనొద్దండి. ఎందుకంటే పర్సనల్ లోన్ అనేది మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ మాత్రం మనం ఉపయోగించాలండి. ఇంకా ప్రాణాల మీదకి వస్తుంది అన్న పరిస్థితిలోనే మనము పర్సనల్ లోన్ పెట్టాలి. అలా కాకుండా గోల్డ్ కొనడం కోసం అని చెప్పి మనము పర్సనల్ లోన్ పెట్టామంటే ఇంకా ఈఎంఐ కట్టలేక మళ్ళీ కష్టపడాల్సి వస్తుందండి. ఎందుకంటే మనం గోల్డ్ కొని ఇంట్లో పెట్టేసుకుంటాం కదండి, ఇంకా దాని మీద మనకు ఇంట్లో పెట్టడం వల్ల లాభం ఏముండదు. అలా ప్రతి నెల మనము మళ్ళీ ఈఎంఐ కట్టాలి. పర్సనల్ లోన్కు ఈఎంఐ కట్టాలి. 2000, 3000, 4000 ఎంత మనం తీసుకున్న అమౌంట్ని బట్టి ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టలేక మళ్ళీ మనం కొన్న కొత్త గోల్డ్ని మళ్ళీ బ్యాంకులో పెట్టేయడా ఈ లోన్ కట్టేస్తాం. ఇది విడిపించుకోలేక మళ్ళీ దీన్ని పోగొట్టేసుకుంటాం. సో ఈ తప్పు కూడా మీరు అస్సలు చేయొద్దండి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అండి. క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే మనకు 45 డేస్ నుంచి 2 నెలల టైం అయితే మనకు ఉంటుందండి. నాకు తెలిసి మ్యాక్సిమం 45 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డు మాత్రం దయచేసి మీరు ఎక్కడా దేనికి ఉపయోగించొద్దండి. ఎందుకంటే మనం ఈ 45 డేస్లో మనము క్రెడిట్ కార్డు ఉపయోగించి అమౌంట్ మనకు లిమిటెడ్ 50,000 నుంచి మనకు మన శాలరీని బట్టి 1,00,000, 2 లక్షలు కూడా ఉంటుందండి. సో మనం క్రెడిట్ కార్డు ఉపయోగించినామంటే ఈ 45 డేస్కు ఈ 50,000 అమౌంట్ను మనము కట్టలేకపోతే మనకు ₹3 నుంచి ₹5 వడ్డీ అయితే పడుతుందండి. ₹3 నుంచి ₹5 వడ్డీ అంటే అధిక వడ్డీ అండి. ఇంకా మనం కట్టలేము. ఈ 45 డేస్కు మనం గోల్డ్ అయితే కొంటాం, సరేలే కడదాంలే అని గోల్డ్ కొంటాం. అప్పుడు మనము ఈ 45 డేస్కు ఈ డబ్బులు కట్టకపోతే ₹3 నుంచి ₹5 వడ్డీ సంవత్సరానికి మనకు మన బంగారు పూర్తిగా అమ్మేసినా కానీ మనము క్రెడిట్ కార్డ్ అమౌంట్ అయితే కట్టలేము. సో క్రెడిట్ కార్డు ఉపయోగించి మాత్రం దయచేసి గోల్డ్ అయితే కొనొద్దు. క్రెడిట్ కార్డు ఉపయోగించారంటే ఏదైనా బిజినెస్కి ఉపయోగించండి. ఆ అమౌంట్ డబల్ మాకు వస్తుంది అన్న పరిస్థితిలోనే మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించండి. గోల్డ్ కొనడం కోసం అయితే క్రెడిట్ కార్డు ఉపయోగించొద్దండి. ఒకవేళ మీకు కట్టే స్తోమత ఉంది అంటే 45 డేస్కి మేము కడతాము, మాకు 45 డేస్కి అమౌంట్ వస్తుంది, లోన్ వస్తుంది అని చెప్తే మాత్రం మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అంతకు మించి ఎక్స్ట్రా మీరు ఆలోచన చేయొద్దు. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి అప్పు చేసండి. అప్పు చేస్తే మనకు ₹2 వడ్డీ నుంచి ₹5, ₹10 వడ్డీ కూడా ఉందండి బయట. నిజంగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒకరిని 30,000 డబ్బులు కావాలని అడిగితే ₹5 వడ్డీ అని చెప్తున్నారు. అసలు ఎంత భయమైందో. సో అప్పు చేసి మాత్రం గోల్డ్ కొనొద్దండి. అప్పు చేస్తే ₹2 మనం వడ్డీ వేసుకున్నా కానీ 50,000కు మనము వడ్డీ 50,000 కట్టాలి, అసలు కట్టాలి ప్లస్ వడ్డీ కట్టాలి 1 ఇయర్కు. మనం ఇంకా ఈ అప్పు చేసి బంగారం కొని మనం అప్పు కట్టలేకపోతే మనం కొన్న బంగారం కూడా మనకు పోతుందండి. పూర్తిగా అమ్మేయాల్సిన పరిస్థితి. అంత మాత్రమే కాకుండా కొత్తగా మనం కొనడం ఎంత ముఖ్యమో మన దగ్గర ఉన్న బంగారాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమండి. మనం కొత్త బంగారం కొనాలని చెప్పేసి ఈ తప్పులన్నీ చేసి మనము ఉన్న బంగారాన్ని కొన్న బంగారాన్ని రెండింటినీ పోగొట్టుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రెజర్, అదేవిధంగా స్ట్రెస్, అదేవిధంగా హెల్త్ ఇష్యూస్, తర్వాత మనం ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి, ఇంకా నిద్రలేమి, ఎన్నో ఇబ్బందులను మనం పడాలండి. ఇవి పడి బంగారం కొనడం కంటే మనం కట్టగలము, మన దగ్గర ఉంది, చేతిలో చిల్లిగవ్వలేకపోయినా బంగారం కొనాలి అన్న దానికంటే మన దగ్గర ఎంతో కొంత అమౌంట్ ఉంది, మనకు ₹100 కావాలంటే ₹80 ఉంది, ఇంకా ₹20 మాత్రమే మేము తెచ్చుకోవాలి అని అన్నప్పుడు మాత్రమే మీరు ఇవి ఉపయోగించండి. ఈ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు, బ్యాంక్ డిపాజిట్ అప్పు ఇవి ఉపయోగించండి. ఈ అప్పు అనేది ఎవరైనా చేతి బదులు ఇస్తున్నారు అన్నప్పుడు మాత్రమే, ₹1 వడ్డీకి ఇస్తున్నారు అన్నప్పుడు మాత్రం చేయండి. ₹2 వడ్డీకి, ₹5 వడ్డీకి తెచ్చుకొని మీరు బంగారాన్ని అయితే దయచేసి కొనొద్దు. ఇంకా ఈ 4 తప్పులు చేస్తే మాత్రం మనమైతే ఉన్న బంగారాన్ని, కొన్న బంగారాన్ని 2 పోగొట్టుకుంటామండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.